హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా భవాని. భవానీ కథల ప్రపంచం ఇది నా యూట్యూబ్ ఛానల్. సొంతంగా కథలు ప్రచురించుకునే ప్లాట్‌ఫామ్‌లో నేనొక చిన్న రచయిత్రిని. నా రచనలు నేనే సొంతంగా చెప్పుకుందామని ఇలా మీ ముందుకు వచ్చాను. అన్ని రకాల భావోద్వేగాల కథలు నా ఛానల్‌లో మీకు లభిస్తాయి. మొదటగా సింగిల్ అప్డేట్ స్టోరీతో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నాను. దీని తర్వాత నుండి అన్నీ ప్రేమ కథలే మీ ముందుకు వస్తాయి. నాకు మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. పెళ్లి కాని ప్రసాదు. చాలా తక్కువగా ఉన్న హైటు వల్ల పెళ్లి కాదు అనుకున్న అబ్బాయికి తన హైట్‌కి తగ్గ అందాల భామ ఎదురైతే ఆమెను చూడగానే మనసు పారేసుకున్న అబ్బాయి పెళ్లి కల నిజం అయ్యిందా లేదా అన్నదే ఈ కథ సారాంశం. మన ప్రసాద్‌కి ఒక అన్నయ్య, ఒక చెల్లి ఉన్నారండి. చెల్లెలికి ముందు పెళ్లి చేయాలి కాబట్టి చెల్లికి పెళ్లి అయిపోయి హాయిగా అత్తగారింట్లో ఉంది. అన్నయ్య ఆనంద్ ప్రసాద్ కన్నా చాలా పెద్దవాడు కాబట్టి అన్నకు కూడా పెళ్లి అయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా. ఇక మిగిలింది మధ్యలో ఉన్న మన ప్రసాదం. పెళ్లి అవుతాదో లేదో అని బెంగ పెట్టుకున్నాడు మనోడు. బెంగ ఎందుకు, హాయిగా ఉండక అని పెళ్ళైన మహానుభావులు అంటారు కానీ, ఇంకా పెళ్లి కాని వాళ్ళ బాధ పెళ్లి అయిపోయిన వాళ్లకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇకపోతే మన ప్రసాదానికి ఎందుకు పెళ్లి అవడం లేదంటే, బాబు మహేష్ బాబులా సూపర్ హైట్ అవ్వాలి అని అనుకున్నాడు. కానీ తన హైటు 4.11 దగ్గరే ఆగిపోయింది. హైట్ విషయం పక్కన పెడితే ఉంగరాల జుట్టుతో, తెల్లని మేని ఛాయతో బాబు బాగానే ఉంటాడు. ఎలాగైనా తమ్ముడికి పెళ్లి చేయాలని కంకణం కట్టుకున్నాడు అన్నయ్య. పెళ్లి చూపుల మీద పెళ్లి చూపులు అవుతున్నాయి. కానీ మనోడికి పిల్ల దొరకడం లేదు. మధ్యవర్తి చూపించే సంబంధాలు అన్నీ 5 ఫీట్ ఎబోవ్ హైట్ ఆయే. మరి ఆ ఎబోవ్ ఉన్న ఆడపిల్లలు మనోడిని ఎందుకు లైక్ చేస్తారు చెప్పండి? ఎక్కడ చూసినా మహేష్ బాబు, ప్రభాస్, రానా ఇలా 6 ఫీట్ ఎబోవ్ కటౌట్స్ కనిపిస్తుంటే మన 4.11 ఎవరికి నచ్చుతాడు చెప్పండి? అందం, కలరు, ఉద్యోగంతో పాటు హైట్ కూడా ఈ రోజుల్లో మ్యాండేటరీ ఆయే. వదినమ్మకు అడిగినంత కట్నం ఇచ్చే తోడికోడలు కావాలి. ఎందుకంటే అత్తగారు లేదు. ప్రస్తుతానికి ఈవిడే అత్తగారు. దాంతో ఆమె అత్తగారి హవా చెలాయిస్తూ కట్నాలు అడుగుతుంది. వాడికి పిల్ల దొరకడమే ఎక్కువ అంటే నువ్వు కట్నం అంటావేంటే అని భర్త అన్నా కూడా మేడం మండోదరి అదేనండి ఆనంద్ భార్య ఆమని ఒప్పుకోలేదు. అలా ఓ 25 సంబంధాలు దాటిపోయాక మనోడి హైట్‌కి తగ్గ అందాల భరిణి 4.8 హైటుతో దొరికిందండోయ్. పేరు పావని. అయితే బాగా మధ్యతరగతి కుటుంబం. పైగా మూడో కూతురు. ముందు ఇద్దరికీ మేనరకాలు చేశారు కాబట్టి కట్నాల బాధ లేదు. మన పావనికి మేనరకమూ లేదు, పైగా హైట్ తక్కువ అని ఆమెకు కూడా సంబంధాలు తొందరగా కుదరలేదు. పిల్ల కుందనపు బొమ్మలా ఉన్నా, ఈ హైటు పరవాలేదు అనుకున్నా వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేక మన బేబీకి ఇంకా పెళ్లి కల రాలేదు. ఆ సంబంధాన్ని మధ్యవర్తి ప్రసాద్ కోసం తీసుకొచ్చాడు. పెళ్లి చూపుల్లో ఇద్దరూ చూసుకున్నారు. మనోడు తీసుకొస్తున్నప్పుడే తన హైట్ భామినిని చూసుకొని తెగ మురిసిపోయాడు. అంతేనా దేవుడా, కనీసం ఈ కన్యతో అయినా కన్యాదానం అయ్యేలా చూడు తండ్రి అని ఓ అప్లికేషన్ కూడా పడేశాడు. చుట్టాలు పక్కాలు కూడా ఈడు జోడు బాగుంది అంటే బాగుంది అని ఓ తెగ పొగిడేశారు. ఇద్దరూ చూడముచ్చటగా ఉన్నారు మరి. ఇక అసలు ఘట్టం మొదలైంది. అదేనండి కట్నాల తంతు. మన మండోదరి అడిగిన కట్నం మన అందాల భరిణె తండ్రి ఇచ్చుకోలేను అన్నాడు. వాళ్ళు చెప్పిన ఫిగరు
వీళ్లకు నచ్చలేదు. అయితే ఈ సంబంధం కూడా కుదరదు అనేసి మండోదరి లేచి మరిదిని తీసుకుని పోయింది. పోతున్నాడే కానీ బాబు మనసు పావని మూగమోము దగ్గర చిక్కుకుపోయింది. ఏంటే నీ పిచ్చి, దొరక్క వాడి హైట్కి తగ్గ అమ్మాయి దొరికితే పెళ్ళి ఖాయం చేయకుండా ఈ కట్నాల పిచ్చి ఏంటే అన్నాడు భర్త మండోదరి మీద కోప్పడుతూ. నేను తీసుకురాలేదేంటి మీరడిగినంత కట్నం? మరి నా తోడికోడలు కూడా తెస్తేనే కదా మా ఊళ్ళో నా పరువు ఉండేది అనేసి తమ గదిలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మన ప్రసాదానికి నిద్ర పట్టడం లేదు. ఏంటో పావని, ఎంతోమంది అమ్మాయిల్ని చూశాను కానీ ఎవ్వరూ నచ్చలేదు. బహుశా వాళ్ళ హైటు వల్ల నేనే సరిగా వాళ్ళని చూడకపోయి ఉండొచ్చు. కానీ నువ్వు నాకు తగ్గట్లుగా ఉన్నావు. అందంగా, అణకువగా, ముద్దుగా ఉన్న బాపు బొమ్మలా ఉన్నావు. నువ్వు నా భార్యవి అయితే నాకు అంతే చాలు. నా జీవితం రంగులమయం అవుతుంది. ఇప్పటి వరకు అందరూ నా హైటు గురించి కామెంట్ చేసేవారే. ఆఖరికి నా స్నేహితులతో సహా. వీడికి పెళ్ళే కాదు, పెళ్ళే దొరకదు అని గేలి చేసేవారు. నాకంటూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఉంటారు అని అనుకునేవాడిని. నిన్ను చూశాక నిజమని నమ్మాలనిపించింది. ఏదైతే అదే అయ్యింది. రేపు అన్నయ్యతో మాట్లాడేస్తాను. పెళ్ళికి అంత తొందర ఏంటి అని వదిన నానా మాటలు అన్నా సరే నిన్ను వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. అసలు నిన్ను నా కోసమే దేవుడు పుట్టించాడేమో అనిపించేలా భలే ముద్దుగా ఉన్నావు తెలుసా అని పావని ఊహల్లోనే తేలియాడుతున్నాడు. అన్నట్లుగానే ఉదయం అన్నయ్యతో పావని విషయం మాట్లాడేశాడు ప్రసాదం. అన్నయ్య, నేను పావనిని తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను. కట్నం తక్కువ అయినా పర్వాలేదు, అసలు ఇవ్వలేకపోయినా పర్వాలేదు. మనం కూడా మధ్యతరగతి వాళ్ళమే కదా. మన చెల్లి పెళ్ళికి ఎంత కష్టపడ్డామో నీకు కూడా తెలుసు కదా అని అన్నాడు. మనం కూడా మధ్యతరగతి వాళ్ళమే. అందుకే అప్పో సప్పో చేసి మీ చెల్లి పెళ్ళి చేశాము. ఇప్పుడు ఆ అప్పు తీరాలి అంటే నీ కాబోయే పెళ్ళాం కట్నం తీసుకురావాలి మరి అంది వదినమ్మ. వదిన ముందు అన్న ఇక మాట్లాడడు అని కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రసాద్. కొన్ని రోజుల తరువాత వనభోజనాలు అని ఆ ఊరిలో అందరూ ఒక తోటలో సమావేశం అయ్యారు. ఒకటే కోలాహలం, హడావిడిగా ఉంది ఆ ప్రదేశం. ప్రసాద్కి అక్కడికి రావడం ఇష్టం లేదు. కానీ అన్న మాట దాటని బుద్ధిమంతుడు. అందుకే కుటుంబంతో అక్కడికి వచ్చాడు. అప్పుడే ఒక అమ్మాయి దూరం నుండి తొంగి తొంగి తనని చూస్తుంది. ఒరేయ్, ఎవర్రా అమ్మాయి అలా తొంగి చూస్తుంది నిన్ను అని ప్రసాద్ ఫ్రెండ్ గిరి అన్నాడు. పోరా, నన్ను అమ్మాయి చూడడం ఏంటి? నాకసలే తిక్కగా ఉంది. అసలే నా పావనికి తగ్గ సంబంధం చూసి పెళ్లి చేసేసారేమో అని టెన్షన్ పడుతున్నాను. నన్ను రెచ్చగొట్టకు అని గసిరేస్తూ అటుగా చూసి అలా ఉండిపోయాడు ప్రసాద్. నిజంగానే ఒక అమ్మాయి ప్రసాద్ని తొంగి తొంగి చూస్తుంది. ఆ కళ్ళను వెంటనే పోల్చేశాడు మనోడు. పావని అని తన పెదవుల మీద ఆమె పేరు నాట్యం చేస్తుంది. అతను కూడా ఆమె వైపు చూడడంతో ఆమె పక్కకు వెళ్ళిపోయింది. ఆమెకు కూడా నేను అంటే ఇష్టమే. మరైతే ఈ పెద్దవాళ్ళు మా ఇద్దరికి పెళ్లి చేసేయచ్చు కదా అని తిట్టుకుంటూ ఆమెతో మాట్లాడాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు. కానీ ఆమె తన స్నేహితురాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి వాళ్లతో మాట్లాడుతూనే ఒక కంట మనోడిని చూసుకుంటుంది. చుట్టూ పెద్దవాళ్ళు ఉన్నారు. మాట్లాడడం కుదరలేదు ప్రసాద్కి. ఇప్పుడు అక్కడికి వెళ్తే వనభోజనాలు కాదు, అమ్మాయిని ఏడిపిస్తున్నాను అనుకొని నా చావు భోజనాలు అందరికీ పెడతారు అని ఉస్సూరనుకొని ఉండిపోయాడు. తర్వాత ఎవరికి వారుగా అందరూ వెళ్ళిపోయారు. ప్రసాద్ రాత్రి పడుకునే ముందు, ఇప్పటి వరకు నాది వన్ సైడ్ లవ్ అనుకున్నాను. నీ కళ్ళు చూస్తే నీకు కూడా నేను నచ్చాను అని అనిపిస్తుంది.
నన్నే చేసుకుంటాను అని నువ్వైనా మీ వాళ్ళతో చెప్పొచ్చు కదా అని అనుకున్నాడు. చాల్లే, ఆడపిల్ల అలా ఎలా చెప్తుంది? ఇక్కడ చెప్పిన నా మాట ఏమైనా చెల్లనిచ్చారా మా వాళ్ళు అని బాధపడ్డాడు. ఒరేయ్ ప్రసాదం, ఈరోజు నీకు పెళ్లి చూపులు, త్వరగా రెడీ కా అన్నాడు అన్న. అవును, మీరు అమ్ముకోడానికి నేనొక బకరాగాడిని ఉన్నాను కదా, ఏదో ఒక కమేలా చూసి అమ్మేయండి అని తిట్టుకుంటూ రెడీ అవుతూ, పావని నచ్చిన నా కంటికి ఇప్పుడు ఏ అమ్మాయి నచ్చదు. మీరు నా మాట వినలేదు కాబట్టి నేను కూడా మీ మాట వినను. సంబంధాలు చూడడానికి వస్తాను, నచ్చలేదు అని అక్కడే చెప్పేస్తాను అని ముఖం మార్చుకొని రెడీ అయి కారులో కూర్చున్నాడు. ఏంట్రా ముఖం అలా పెట్టావు, కాస్త నవ్వు అన్నాడు అన్న. నేను నవ్వడం కావాలా, నేను పెళ్లి చూపులకు రావడం కావాలా అని చిరాకుగా అన్నాడు ప్రసాద్. బాబోయ్, చాలా ఫైర్ మీద ఉన్నాడు అని నిమ్మకున్నాడు ఆనంద్. పెళ్లి వాళ్ళ ఇల్లు వచ్చింది, అందరూ కూర్చున్నారు. ప్రసాద్ మాత్రం దించిన తల ఎత్తకుండా, చుట్టుపక్కల చూడకుండా ముఖం ముంజుకాయలా పెట్టుకొని అమ్మాయిని తీసుకురాగానే నచ్చలేదు అని చెప్పడానికి ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. బాబూ, అమ్మాయిని చూడు అన్నారు పెద్దలు. నచ్చలేదు అని చెప్పడానికి చూడడం ఎందుకు అనుకొని చిన్నగా తల ఎత్తి నచ్చలేదు అంటూ కళ్ళు పత్తికాయలంత చేసుకొని చూశాడు అమ్మాయిని. నమ్మబుద్ధి కాక కళ్ళు బాగా నలుపుకొని మరీ చూశాడు. ఎదురుగా తన పావని తలను దించుకొని సిగ్గుపడుతుంది. దాంతో తల తిప్పి అన్నా వదిన వైపు చూశాడు. మాకు కూడా అమ్మాయి బాగా నచ్చిందిరా, మీ ఇద్దరి ఈడు జోడు బాగుంది అని కట్నం దగ్గర దిగివచ్చి ఈ సంబంధమే ఖాయం చేశాము. ఈరోజు నీకు పెళ్లి చూపులు కాదు, నిశ్చితార్థం. నిన్ను సర్ప్రైజ్ చేయాలని మీ వదిన చెప్పొద్దు అంది అని చెప్పాడు అన్న. వదిన వైపు చూడగానే అవును అని నేను కూడా ఒక ఆడపిల్లనే అన్నట్లు కళ్ళతోనే సైగ చేసింది మండోదరి. అదేనండి ఆనంద్ భార్య ఆమని. ఇంకేం, నిశ్చయ తాంబూలాలు అయిపోయాయి. మంచి రోజులు మించిపోతాయి అంటూ నెల రోజుల్లో అంగరంగ వైభవంగా మన ముచ్చటైన జంటకు పెళ్లి చేశారు. సెలబ్రిటీ జోడీలను చూసి మురిసిపోతున్నట్లుగా తన హైట్కి తగ్గ అమ్మాయి దొరికింది అని ప్రసాద్ బంధువులు స్నేహితులు తెగ మురిసిపోతున్నారు. ఎట్టకేలకు తను మనసు పడిన నిచ్చెలి మెడలో తాళి కట్టి తన దాన్ని చేసుకున్నాడు ప్రసాద్. మత్తుగొలిపే పూల సువాసనల మధ్య మంచం మీద కూర్చొని తన దేవేరి కోసం ఎదురు చూస్తున్నాడు ఆత్రంగా. ముద్దబంతుల కిలకిలల మధ్య పావనిని గదిలోకి పంపి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రసాద్ పావని చేయి అందుకోగానే ఆమెకు షాక్ కొట్టినట్లుగా అయ్యింది. దాంతో అతని వైపు చూడలేక కళ్ళను అసలు పైకే ఎత్తడం లేదు. అతను ఆమెను మంచం దగ్గరకు నడిపించి ఆమెనే చూస్తూ ఐ లవ్ యూ పావు అన్నాడు. అప్పటి వరకు తమకంగా సిగ్గుపడుతున్నట్లుగా ఉన్న పావని ఆ పదం విని ముఖం జేవురించినట్లుగా పెట్టింది. ఏంటి ముఖం అలా పెట్టావు? పావని కదా, ముద్దుగా పావు అన్నాను. ఏం ఈ పేరు నీకు నచ్చలేదా అని అడిగాడు ఇబ్బందిగా. నచ్చింది, మీకు ఎలా ఇష్టమైతే అలానే పిలవండి అంది. సరే, నువ్వు స్టార్ట్ చేయి అన్నాడు. ఏంటి అని అయోమయంగా అడిగింది. నన్ను చూసిన క్షణం నుండి నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నాతో షేర్ చేసుకోవా అని అడిగాడు. ఓ అదా అని సాగదీసి ముందు మీరే చెప్పండి అంది. నా మనసులో ఉన్న నీకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాగా అన్నాడు. అలా అయితే నేను కూడా నా మనసులో ఉన్న మీకు చెప్తూనే ఉన్నాను అంది. అమ్మ దొంగ, అయితే ఆ రోజే నీకు కూడా నేను బాగా నచ్చాను కదా అని కొంటెగా అడిగాడు.
మీలాగే నాకు కూడా హైట్ ప్రాబ్లం. దాంతో ఏ సంబంధం సెట్ కాలేదు. నాకు రాసిపెట్టి ఉన్నవాడే వస్తాడులే అని నేను కూడా లైట్ తీసుకున్నాను. అయితే మిమ్మల్ని చూసాక నా కోసమే దేవుడు పంపించినట్లు ఉన్నారు అనిపించింది. ఎలాగైనా ఈ సంబంధం ఖాయమైతే బాగుండును అని అనుకున్నాను. కానీ కట్నాల దగ్గర ఆగిపోగానే ఆ క్షణమే ఇక ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేయాలి అని అనిపించింది. అప్పుడు నా పెళ్లి కోసం కష్టపడుతున్న అమ్మా నాన్న ముఖం చూశాక ఏం చెప్పలేకపోయాను. కానీ మీరే నాకు భర్త అయ్యేలా చూడండి స్వామి అని దేవుడిని కోరుకున్నాను. వనభోజనాల దగ్గర మిమ్మల్ని చూశాక నా కోరిక సగం తీరినంత హాయిగా అనిపించింది. నిజంగానే దేవుడు కరుణించి మీ వదిన మనసు మార్చి మనల్ని దగ్గర చేసేసరికి నా ఆనందానికి అవధి లేదు అనిపించింది అంది. అవునా! ఇక్కడ నేను కూడా అంతే. సరే ఇక మాటలు కట్టిపెట్టి మనలాంటి ప్రాబ్లమ్స్ మన పిల్లలు పడకుండా కష్టపడదాం అన్నాడు. పిల్లలా? అంది అయోమయంగా. అంటే ఇప్పుడు కష్టపడితేనే అప్పుడు పిల్లలు వస్తారు కదా అన్నాడు కన్ను కొడుతూ. ఆమె సిగ్గుపడుతూ తలను దించేయగానే ఆమె వదనానికి దగ్గరగా వచ్చి ఆమె అధరాలను అందుకొని ఆ యుద్ధాన్ని విస్తరింపచేశాడు. అలా మన పెళ్లి కాని ప్రసాదు పెళ్లి చేసుకొని నెక్స్ట్ జనరేషన్ కోసం పాటుపడుతున్నాడు. శుభం. ఇదండి మన ప్రసాదు పెళ్లి గోల. విన్నారు కదా! ఇక కామెంట్, లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నా కొత్త అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మళ్ళీ మరో కథతో కలుద్దాం. అంతవరకు బాయ్.